ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైజుడు ఫ్లేవర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు మనం ఇంట్లోనే రెగ్యులర్గా చేసే స్నాక్స్ కాకుండా వెరైటీగా చికెన్తో ఎలాంటి స్నాక్స్ చేయాలో ఈరోజు మీకు చూపిస్తాను. అవి ఏంటంటే KFC చికెన్, చికెన్ పాప్కార్న్, ఫ్రైడ్ చికెన్. ఫస్ట్ నేను 1 కేజీ చికెన్ని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకుంటున్నాను. అందులో కేజీ చికెన్కి సరిపడా కారం, అంటే స్పైసీగా తినే వల్ల ఎక్కువ కారం కూడా వేసుకోవచ్చు, నేను నార్మల్గా వేసుకున్నాను. పసుపు, ధనియాల పొడి, తగినంత ఉప్పు, గరం మసాలా 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఎగ్, ఒక స్పూన్ చికెన్ మసాలా. ఇవన్నీ వేసుకొని మంచిగా ముక్కకు పట్టుకునేలా మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా కలుపుతున్నాను. ఇలా మంచిగా అన్ని ముక్కకు పట్టుకునేలాగా కలుపుకున్నాక ఇప్పుడు 1 స్పూన్ టమాటా సాస్, 1 స్పూన్ చిల్లీ సాస్, అలానే నేను 1 స్పూన్ సోయా సాస్ కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో కానీ లేకపోతే ఫ్రిడ్జ్ లేని వాళ్ళు సైడ్ కూడా పెట్టుకొని నీట్గా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో ఆ స్పూన్తో 4 స్పూన్ల మైదా, అందులో 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో ముందుగా మనం చికెన్ ముక్కలను కలుపుకున్నాం కదా, ఆ ముక్కల్ని ఇప్పుడు మనం ఆల్రెడీ కార్న్ ఫ్లోర్ చెప్పినా కదా, అందులో మంచిగా నీట్గా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎలా కలుపుతున్నానో, ముక్కకు మొత్తం పిండి పట్టుకునేలా కలుపుకోవాలి. తర్వాత నేను ఒక గిన్నెలో ఐస్ వాటర్ తీసుకున్నాను. ఈ ఐస్ వాటర్ ఎందుకు యూజ్ చేస్తున్నామనంటే మన KFC స్టైల్లో క్రిస్పీగా రావడం కోసం ఐస్ వాటర్ యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు ఆ ఐస్ వాటర్ ముంచిన తర్వాత మళ్ళీ తీసి దాన్ని పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఎలా చూపించానో అలానే మళ్ళీ కలుపుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో మనం డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. అవి వేడెక్కినాక ఇప్పుడు ఒక్కొక్క ముక్కని ప్యాన్లో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నూనెను కొంచెం పైన ముక్కకు పైన పోస్తున్నాను. కొంచెం మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలి, ఎందుకంటే లోపల అనేది ముక్క అనేది ఉడకదు కాబట్టి. ఇప్పుడు వీటిని సైడ్కి తిప్పుకున్నాము. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలానే తిప్పుకోవాలి. చూస్తున్నారు కదా పైన లేయర్ ఎంత క్రిస్పీగా వస్తున్నదో, అందుకోసమే దానికి మేము ఐస్ వాటర్ యూజ్ చేసాము. ఇప్పుడు చికెన్ అనేది మంచిగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు తీసేసుకుందాం. ఇలానే మనం 1 కేజీ తీసుకున్నాం కదా, అన్ని ముక్కల్ని ఫ్రై చేసుకున్నాం. వేడి వేడిగా KFC చికెన్ రెడీ. దీని సాస్ కానీ మైనీస్ కానీ లేకపోతే నార్మల్గా అలా అయినా తినొచ్చు. ఇప్పుడు సెకండ్ వన్ చికెన్ పాప్కార్న్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. నేను దానికోసం 1 కేజీ చికెన్ తీసుకొని అది చికెన్ కూడా బోన్లెస్ తీసుకున్నాను. దాన్ని మంచిగా నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దానికి తగినంత కారం, సరిపడా ఉప్పు, ధనియాల పొడి, పసుపు,
గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం జీలకర్ర పొడి, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక గుడ్డు, ఒక స్పూన్ టమాటా సాస్, ఒక స్పూన్ చిల్లీ సాస్, 2 స్పూన్ల సోయా సాస్, హాఫ్ స్పూన్ చికెన్ మసాలా. ఇవన్నీ వేసుకొని ముక్క పట్టుకునేలాగా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు KFC చికెన్కి ఫస్ట్ మనం ఎలా పిండి అయితే కలుపుకున్నామో సేమ్ ఇప్పుడు చికెన్ పాప్కార్న్లో కూడా ఇలానే చేయాలి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న చికెన్ ముక్కలన్నింటినీ ఆ పిండికి అంటే ఆ పిండి అనేది ముక్కకు పట్టుకునేలాగా మంచిగా కలిపి ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలా కలుపుకున్నాక నేను చూపిస్తున్నట్లు ఫ్రై చేసే స్పూన్ ఉంటుంది కదా, అందులో ఆ స్పూన్లో వేసుకొని ఐస్ వాటర్లో ఒక 30 సెకండ్స్ వేసుకొని మళ్ళీ పిండిలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు సేమ్ మళ్ళీ ఫస్ట్ లాగానే పిండి అనేది మళ్ళీ ముక్కకు పట్టుకునేలాగా క్రిస్పీగా రావడం కోసం మళ్ళీ రెండవసారి అట్లనే వేయాలి. ఇలా అన్నింటినీ వేసుకున్నాక ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచి తీసేసుకుంటే సరిపోతుంది. కలర్ చేంజ్ అయ్యాయి కదా, తీసేసుకుందాం. వేడివేడిగా చికెన్ పాప్కార్న్ రెడీ. ఇప్పుడు థర్డ్ వన్ స్నాక్స్ ఫ్రైడ్ చికెన్. ఇది ఎలా చేయాలో చూడండి. దానికి నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. విత్ బోన్ వితౌట్ బోన్ కూడా తీసుకోవచ్చు. నేను విత్ బోన్తో తీసుకున్నాను. దీన్ని మంచిగా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అందులో తగినంత కారం, తగినంత ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, పసుపు, గరం మసాలా తగినంత వేసుకోవాలి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లోర్ ఒక 2 స్పూన్లు, ఒక ఎగ్ వేసుకొని మంచిగా ముక్కకు పట్టుకునేలాగా కలుపుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రై చేయడానికి ఒక పెంక పెట్టుకున్నాను. నూనె వేడెక్కినాక ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా స్పూన్తో ఒక్కొక్కరిని డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు ఇలా స్పూన్తో అటు ఇటు కలుపుతుండాలి. ఇలా టోటల్ రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుంటే సరిపోతుంది. వేడివేడిగా ఫ్రైడ్ చికెన్ రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మాకు కామెంట్ రూపంలో తెలపండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.